दर्शनम्। श्री गुरुभ्यो नमः। नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमः। जेतुं यः प्रथमं हरेण हरिणा व्याजात् बलिं बध्नता स्रष्टुं वारिभवोद्भवेन भुवनं शेषेण धर्तुं धरां पार्वत्या महिषासुरप्रमथने सिद्धाधिपैः सिद्धये ध्यातः पंचशरेण विश्वजितये पायात्सनागाननः शान्तं पद्मासनस्थं शशधर्मकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। यामिनध्वजदाहकं पुरहरं ध्यानावसक्तं प्रभुं दृष्ट्यैवं विवशीकरोति नितरां मन्दस्मितेनापि वा सा काञ्चीवनकेकिनी परसती कारुण्यकल्लोलिनी कामाक्षी गुहहस्तिवक्त्रजननी दिश्यात्पदं स्वं चिरम्। शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्र्यक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविं छत्रीभूतफणीन्द्रम् इन्दुधवलं लक्ष्मीनृसिंहं भजे। मध्ये व्यानद्धवातन्धयगुणवलयाधानमन्थान भूभृन्मन्थेनोत्क्षिप्तदुग्धोदधिलहरिमिथस्फालनाचारघोरः कल्पान्तोन्निद्ररुद्रोच्चतरडमरुकध्वानबद्धाभ्यसूयः गम्भीरस्तेट्टहासो हर हर नृहरे रंहसा अहांसि हन्यात्। नमस्तेभ्यो गुरुभ्यो ये विद्यासन्धान तत्पराः लोहप्रज्ञावताञ्चापि ज्ञानदास्पर्शवेदयः मातृपादयुगमु मातंड्रिपादालु पद्यमंदु नाल्गु पादमुलुगा गुरुवुलయ్యే నాదు గురువుల దీవెనల్ లఘువులయ్యే నాదు శ్రమములల్ల నిరుపమ కరుణామయులున్ నిరత స్వాధ్యాయ పరవినీత ధిషణులున్ పరమేశ్వర పదరతులో గురు భక్తుని శ్రీనివాస గురువున్గులుతున్ ఇంపుగ వేదాంతార్థము సొంపుగ వివరించునట్టి శుద్ధాత్ములు ఏ తెంపరులై మసలిడి ఏ తంపరులై వెలిగడి శ్రీ వెంపటి గురువున్ను తింతు వేదాంత నిధిన్ పద్యమన్న చాలు పరవశించడివారు కమ్మనైన మదిని కలుగువారు మహిని మేటి వారు మహదేవమణివారు వారి కంజలింతు భక్తితోడా పాండితీ గగనే సోయం ప్రభావాన్ శ్రీ ప్రభాకరః పాండితీ గగనే సోయం ప్రభావాన్ శ్రీ ప్రభాకరః దౌర్బలేన చ బుద్ధ్యా చ దౌర్బలేన చ బుద్ధ్యా చ స్వాశీర్దీయాద్ ముహుర్ముహుః స్వాశీర్దద్యాద్ ముహుర్ముహుః శ్యామలానంద ఏవైష శ్యామలానంద నామకః తదాశీర్భిర్ముహుర్జీయాద్వధానం శతమానకం కామేశ్వరాఖ్య శర్మాణం వైయాకరణ కౌముదీం కామేశ్వరాఖ్య శర్మాణం వైయాకరణ తారపం నమామి సదసో మధ్యే ప్రథమాధ్యాపకం గురుం చిర్రావూరి కులాబ్ధీందుం వైయాకరణధూర్వహం చిర్రావూరి కులాబ్ధీందుం వైయాకరణధూర్వహం
నమామి శృంగశైలస్థం కృపాళుం శాతధీనిధిం. భస్మీకృతాం త్రిగుణపంక్తిమివ స్వఫాలే రేఖాత్రయం సితసితం భసితం ధరంతి ఏ శృంగశైలశిఖరే విధిదారవాసే తత్పాదపద్మయుగళం శరణం గతోస్మి. శలాకారఘునాథాఖ్యం సత్పురాణజలంధరం సౌమనస్య మహేశానం ప్రణమామి పునః పునః. శృతిసీమంత విహారిణి పరిహరత్ శోకానలజ్వాలిని శతభక్తౌఘ దరిద్రతా అపహరిణి ప్రేక్షా సుధావాహిని నత దేవేంద్ర సురావళి మకుటిని నాకప్రభావర్ధిని మతి సన్నిహితుని ఈ లలిత్తునికపై మన్నించి కాపాడవే. ఆ లలిత పరాభట్టారుగా మంచి ధారణనిచ్చి లలిత్ని ఈ విజయోత్సవంలో విజయంగా చేయపట్టు నడిపించుగా కానీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు సరిగ్గా 5 అవుతోంది. మొట్టమొదటిగా మనం 1 నిమిషం తక్కువగా 5 అవుతోంది. మీరు కూడా చూడండి. ఇప్పుడు మొట్టమొదటి 3 నిషిద్ధాలు ఒప్పగిస్తాడు. తర్వాత 24 సమస్యలు, తర్వాత 24 దత్తబదులు, తర్వాత 24 వర్ణనలు, మొత్తం 75 ధారణాంశాలు ఇక్కడ ఒకే సిట్టింగ్లో మళ్ళీ లేవకుండా ఒకే సిట్టింగ్లో అప్పగించాలి. కనుక మీరు అందులో టైం చూడండి. లలిత్ని ప్రారంభం చేయవలసిందిగా. చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలి కోటీరచారుతర కోటీమణి కిరణ కోటీకరంజిత పద పాటీర గంధికుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుత ఘోటీ ఖురాదధిక ధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతాం. సరిగ్గా 5 అయిందండి. సరిగ్గా 5 అయింది కదా. సరే, నిషిద్ధాక్షరి మొట్టమొదట శ్రీ రామపట్ల పార్వతీశ్వర శర్మ గారు. శ్రీకంఠార్చేష్టున్ వాంగ్నౌకాఢ్యన్ ప్రాజ్యపక్వనవధీశాలిన్ శ్రీకరువధాన దేశికునాకాలము సన్నుతింతునంతస్థలిలో విశ్వం వెల్లంజూడన్ విశ్వంమతి కీర్తికాంతి విఖ్యోక్తుల్ వాక్షశ్వచ్చోభల్గల్గున్ ఆశ్వాదరమోను పంకజాక్షుల విద్యన్ నాకశ్రీమయ చాంద్రీ లోకోత్థ సహాయ ధామలోల వ్యాఖ్య ప్రాకట భాషారాజ్ఞి సాకుమ్మెప్పుడు నాంధ్రే చల్లని చూడ్కిన్. సమస్యలు మొట్టమొదట నాగశాంత స్వరూప రాముని మానసంబు కడు రంజిల నచ్చర చూచినంతనే నియమము భూని యోగ పదనిష్టము చిత్తమునంధరించి నిష్కామత నుండి నన్ సుమతి గాధిసుతుండు మనోజ్ఞమేనకాభామను భవ్య రూప గుణ భాసిత నేర్పడ చూడగా తపోరాముని మానసంబు కడు రంజిలే.
మారుని పెండ్లి ఆడి గుణమాన్యుని జానకి మెచ్చనందరున్ మార విరోధి చాపమును మధ్య విభిన్నము చేసి బాహవోదార బలాభిరామునిగా ధైర్య హిమాద్రిగా నిలిచినట్టి ఆచార వినీతు రాఘవుని సౌమ్య గుణంబుని ధాను సౌర కౌమారుని పెండ్లి ఆడు గుణమాన్యుని జానకి మెచ్చనందరున్ వృశ్చిక పుచ్చగోత్రులను పృచ్ఛక కోటులు మెచ్చరేటికిన్ దుశ్చరితంబులేవు పదదోషములందున చూడలేవు వైపశ్చిత ముగ్ధ భావ పరిభావము లేదు వధాని నేతకున్ పశ్చిమ బుద్ధి లేదు మరి వాసినిగాంచను జ్యేష్ఠ జాతుడై వృశ్చిక పుచ్చగోత్రుని పృచ్ఛక కోటులు మెచ్చరేటికిన్ రామాయణ బూతు మాటయనుచున్ కాంతామణులు తిట్టిరే సారాచారము నేర్వమంచు బడికిన్ సాగింప విద్యార్థినిన్ చేరందుర్జన సంగతిన్ రసనపై చేరందురుక్తాళి నోరారందూరగ తల్లిదండ్రు అప్పుడే అయ్యయ్యో శ్రీరాఘవాఖ్య రామ అనభూతుమాటయనుచున్ కాంతామణులు తిట్టిరే పూస్తంబూడిన ఫల్గునుండు తనిసన్ భోగించి యురుద్భవన్ త్వాస్త్వమన్న పదంబువోలన ఘమౌ భోగే తన్మాత్రకా సంగముల్ స్రౌస్త్వం బంధగ క్రీడి అత్సరను నిస్సారంబుగా త్రోయగా ధ్వంస్తం బంది శపించి కాని మదిలో తానూహపూనిట్లు నిర్విభిన్ పూస్తంబూడిన ఫల్గునుండు తనిసన్ భోగించి యురుద్భవన్ అమ్మను పెండ్లి ఆడను కాన్నుల మిన్న మనోజ వేదనన్ కమ్మగ ప్రేమ పొంగిమది కమ్రవిభుండును మెచ్చి తల్లియే సమ్మతి నీయలేదనుచు సంస్కృతి వీడక తీపి మాటలన్ నెమ్మదిగా వచించి తన నిష్ఠను చూపి ప్రసన్న చేసి తానమ్మను పెండ్లి ఆడనొక నన్నుల మిన్నదేమి చోద్యమో బ్రహ్మచారులి ధన్య జీవులు భావి భారతమందునన్ జిహ్మగంబుకు సంస్కృతి స్థితి చేయి చేతుల యుద్ధమౌ బ్రహ్మపాఠములాగిపోవును రాలిపోవు స్వతంత్రతల్ బ్రహ్మచారిగా నుండిపోయిన బాధలన్నీ తప్పుగా బ్రహ్మచారుల ధన్య జీవులు భావి భారతమందునన్ తోడ నగడించు సూర్యుండు గ్రహణమందు క్షుధితు రాహువాప్తకాలు చూచి మెచ్చి గ్రసింప కబళింపబూనెను పతనముండునెంత వారికైనా బడికి పోవువాడు పనికిరాడు ఇటు ఓకే సోమోపమవదనుండగు రామ సహోదరుడు సల్పి రాససులీలన్ కామమునన్ బృందావన రాముడు పెండ్లాడ రాధ రమ్యతగాంచన్ పర్వము ధూర్వహుడౌచు శ్రాద్ధమున తూర్ణము పిండము దానమీయగా స్వర్విహగంబు పైత్రము కృపందరిజేరి వచించే ఇప్పుడే పర్వమటంచు పల్కినట పౌత్రుడు శ్రౌతుడు వానికంతటన్ పర్వము కాక ఉండెనని భానుడు చంద్రుని గూడి ఉండగా బడికి పోవువాడు పనికిరాడు విద్య నుచిత రీతి వివరింప శాస్త్రంబు లేదా చదువు ఉచిత రీతి శాస్త్రంబు వివరింప రెండు చెప్పాను కాబట్టి రెండు చెప్తున్నా శాస్త్రంబు వివరింప రొక్కముగని చెప్ప లెక్కగాదు అర్థకాముడగుచు వ్యాపార దృష్టి రాబడికి పోవువాడు పనికిరాడు కలిదాకిన వస్తువెల్ల కనుమరుగాయన్ హరుడు లయమ్మును భూనగ సరగుణ తచ్చక్తి దేవి సాహాయమిడన్ దురతిక్రమ కాళిక శాంకరి తాకిన వస్తువల్ల కనుమరుగాయన్ అభయము నభమును నిండ గర్జమిన్నాదము కాలపయోగ భీష్మతన్ సభనడుమన్ పదార్చక వచస్థితి రక్షణ సేయగా వడిన్
ప్రభవమునందినట్టి నరపంచముఖము మదీయ గోప్తయు అభయము కలిగియుండుటకు ఆధియు లేక సుహేతువౌ గదా. సీతమ పెండ్లియాడి మురి సంశితి కంఠుని గౌరిమచ్చగా ఆతద సత్కథావళుల నంగవంకున్ వివరించుచుండ మాన్ధాత్ర మహీక్షిదన్వయ సుధాకరుడౌ రఘురామమూర్తి మున్శీతమగమ్మునందు వివశీకృత మోదిత చిత్తవృత్తిమై సీతమా పెండ్లియాడి మురి సంశితి కంఠుని గౌరిమచ్చగా. మృదువచనం కథనురంసువుల్ దురిత కర్మ నిరంతరులై చలంగగా మదన ముఖాతురుత్వమున మానస నిగ్రహ వీతరీతిలో కదలుచునుండవారలను కమ్మని మాటల గెల్వ సాధ్యమే. మృదుగుహాషణం ఎప్పుడు మేలును గూర్చదు చూడధాత్రిలో వరి నీటంతానమాడ పాపము పోవున్. గురుతర వేదస్వనముల తరగల వినిపించునట్టి దైవధుని మనోహర తీరయైన గోదావరి నీటంతానమాడ పాపమున్. ప్రజ్ఞాభిజ్ఞ శతావధానులనగా పాశ్చాత్య విద్వాంసులే సుజ్ఞానమును పొందవచ్చు గురువులు సూచింప పాఠింపగా అజ్ఞానమును వీడవచ్చునట శ్రద్ధాసక్తులను నేర్వగా. ప్రజ్ఞానంబది బ్రహ్మయంచు నిరుగున్ పద్యార్థ విద్యార్థులై ప్రజ్ఞాభిజ్ఞ శతావధానులనగా పాశ్చాత్య విద్వాంసులే. సన్యసించిన వానికి సంతుగలిగే పిల్లలున్నను గల్గును వెతలటంచు అంచు పిల్లలున్నను కల్గును బహుళ వెతలు గల్గును బహుళ రీతి అనుచు నొల్లకమును ద్వితీయాశ్రముండు స్వర్గకాముడై ప్రజగోరి శంకలల్ల సన్యసించిన వానికి సంతుగలిగే. పులిని మృంగుచున్న ఎలుకగనుమ కలిసి అరుగు మీద పులిమేకలాడగా పప్పులుంచిన జట వ్యాఘ్రములుగా రాత్రివాని వీడ రభసాన క్షుధతోడ ఎలుక మృంగుచున్న పిల్లిగనుమా. ప్రత్నవచ ప్రతానమును వైదిక వర్యులు పల్కుచుండ నిర్యత్న విభిన్న వైరి నగరావళులైన భటాగ్రుండగా రత్నసుగర్భనేల బహురాజనమస్యుడు కృష్ణరాయడే రత్నములంగటన్ నిచట రాసిగపోసిరదేమి చిత్రమో. రసహీనంబగు పద్యము సుకవిత రాజ్యము పాలించడిన్ పసగల్గన్ సదలంకృతి స్ఫురణ శుంభధ్వన్యమోగంబుగా దశలం కీర్తి గడించునట్లుగా సముద్దిష్టార్థలాభంబుగా ప్రసరింపంబడు కావ్య పంకరుహ దివ్యామూల ముప్పొంగ నీరసహీనంబగు పద్యము. తర్వాత ఇక్కడ మీరు పిండిలిలోన మెండుగపల్ కుటుంబముల మేలును గోరి వివాహమాడగా పండుగసేయ స్వీయ పితృపాలనమున్ పునరించ ధర్మము. దండుగ విత్త నిగ్రహము దండుగ శ్రోత్రియ భిన్న కర్మముల్ పెండిలిలోన కట్నమును పేరిట ద్రవ్యముగోర ధర్మమా. వర్వనకాల చలపతి అల్లుడై తనరే శైలపతి విభవము నీవెగా మలలకు రేడు పార్వతిని మన్నన సేయుచు నింట పెంచగా కలికిను సంగ శంభునకు కాలగలుండు ఫణీంద్రహార సంకలితుడు భస్మలిప్తుడు జగన్మయమూర్తి విభుండు రాజతా చలపతి అల్లుడై తనరే శైలపతి విభవము నీవెగా. కప్పయలుంగు పామనుచు కానగనేతిని మోసపోయితిన్ ముప్పున మాయ జూదమున ముష్కర సోదరులేల రాజ్యమున్ గొప్ప సిరిన్ త్యజించి వనకూటమి చేరెను ధర్మరాజు తానప్పుడు చిత్తమందు వ్యధనంది తలంచను స్వీయ దుస్థితిన్ కప్పయలుంగు పామనుచు కానగనైతిని మోసపోయితిన్. నతపదులు వంగబీర బెండ దోస గోదావరి వర్ణన. వమ్ము కావంగ వచ్చిన మాతవమ్మ పావనంబీరసోన్నత దేవతటిని మున్గగా
మున్గినంత తాపం బెండు భూతలమున దోసముల గుల్చు వాహ్కామ ధుక్కువమ్మ. భారతార్థమున సీతాకైక మొదలగు పదాలను ఇచ్చారు. ధరణి నర్జునుడు ఏకైక ధన్విజోడ వాలి తత్కేతనమ్మున వాసికెక్క విదురు దాసీతనయు నీతి కుదుటబరచ భయ మహాధితారణమందు పాండుసుతులు. తర్వాత మహాదేవ మణి ధూళిపాల మహాదేవ ఇచ్చి అవధానాన్ని వర్ణించమన్నారు. ధూళిరేగంగ పృచ్ఛక పాళియడుగ తెలుగు దేవభాషను గూడి తేనెలలుక కీర్తి నేపాలమును దాకా కేళి సల్పు ఆదిమ శతావధాన మహాసవమున. నూత్రవధు గురించి కాణాబేడ పైసా మొదలగు పదాలు. ఆంచె తలబ్రాలు పతితలపై సలజ్జ ఇడను సద్ధవనాంతరం వేడడుగులు నగుచు మాంగళ్యధారణానందమందు సాన వదనంబు రాకా నిశాకరంబు. నరసింహస్వామి గురించి చెప్పన్నారు. పాప పీప మొదలగు పదాలతో వక్షశ్చమూరాము వక్షమిలను పూడ్చి చింత శతీరామ ముఖ్యులకును భాగవత సమాజోత్తము పాపగాచే హరిగ సత్కృపావాపి పరాత్మ చక్రీ. ఆజ్యం బూరెలు వంట గురించి చెప్పారు. హస్తగతమైన బూరెలు నాజ్యమిడగా చిత్తముప్పొంగ జఠరాగ్ని చిందులేయ కంద మూలములని ఘనబుభుక్ష స్వాతిశయమునత నిసిరి అది తులల్లా. 2 అక్షరాలు మమ గగరిరి సస మమతలు పొంగగ మదిలో కమనీయు విహంగగమును కమ్మని ఆటల్ సుమశస్త్రారి రిరంసత నుమకున్ వర్ణించే రస సమున్నత రీతిన్. వీరు అడిగింది అమ్మవారి గురించి చెప్పమన్నారు. విత్తము చిత్తము ఉన్నగు చిత్తములోన గొల్తు శృతిశీర్ష విహారిణి ప్రత్యగాత్మ సంవిత్తరణి ప్రభన్ సుఖ వివిస్ఫుట భావ పయోధి కౌముదిన్ విత్త నిరీహవందితను ప్రీత సరోరుహ గర్భ వక్త్ర సంపత్తిని శారదాంబికను బాగుగా పొత్తములేను దేవతం. వారు లేరు ఇక్కడ. వారు అడిగింది శారద సిగ్గెగ్గు భారతార్థం చెప్పమన్నారు. ఎగ్గును పొందిన వారల నెగ్గుదురణమ్మునందు నీతి బలముచే సిగ్గును వీడున కలుపెం ఎగ్గము చందున్ ధరన్ వృషేతర బుద్ధిన్. దిగ్గజం దిగ్గజాగ్ర సుందరకాండ దిగ్గజంబులీల్గగ హుంకృతిం ధ్వనించి ఇగ్గజమ్మున పోలు కపీశ్వరుండు అగ్గజాశ్వాదియుక్తులవు అసురవరుల తృంచ రూప గజానన రూపమనగా పగ్గజము. కర్తనమాచరించరట కమ్మని రాష్ట్ర పరిస్థితులు. కర్తనమాచరించరట కమ్మని భాషను మాధ్యమంబులన్ భర్తలోచును త్రిధా విభజించి రాజధానినే వార్తలు మారుమ్రోగినవి పత్రికలందున వాడవాడ భూభర్తలనెన్ను వేళ మతివాడు భారత రాజ్య పౌరుడా. ఇటువైపు ఉల్లిపాయ నువ్వు వస్తానంటే సంస్కృతంలో దింపారు నన్ను. సోవత్యన్వహమిత్తమార్య పితృవద్ దుష్కర్మ ఘాతీ హరి దేవస్థానుపతిష్ఠతంచు నిడివెన్ దీర్ఘాయురాశిస్సుతో శ్రీ వాసిష్ఠ మహర్షి రాముడు వచించన్ మీరలంటే మరల్తావంట నతులంచు సీతకరమంతా భూని సంతుష్టుడై. దీప్తి ప్రజ్ఞ వచ్చి సాధించడం గురించి చెప్పమన్నారు. సుప్తిన్ వీడుచు భీ సందీప్తిని పూనంగవలయు దేహస్థిరతన్ జ్ఞప్తిని శాస్త్రమును నిలపి ప్రాప్తిని చేయంగవలయు ఫల సమృద్ధిన్. ఉల్లిపాయ గురించి చెప్పమన్నారు. సినిమా నటినిమణుల పేర్లు వాడే నటిని
పొరలు విప్పంగ శ్రీదేవి సరసిజంబు అనేది రెండో పాదము. ఆసమంతమ్ము కొని తిన అశ్రువులుగా పొరలు విప్పంగ శ్రీదేవి సరసిజంబు పాక షడ్రస సావిత్రి ప్రసిద్ధ కీర్తి ఉల్లి సౌందర్యముల్లక నుండగలమే. ఉల్లి సౌందర్యముల్లక నుండగలమే. అటువైపు రాముడు అత్త మామ వదిన మున్నగు పదాలు ఇచ్చారు. దేవ దినమణ వంశీయ దీప్త చంద్ర అత్తమస్సుల పోక అర్పునాత్మచంద్ర అన్న కీర్తనల్ సల్పు తపోద్భగతుల సాకే ఏక రామ మనుశ్చంద్రుడంతా. దండిని కొట్టు తిట్టు లలితాదేవి దండిని కొట్టు మరులను చండశక్తి శ్యామల పెట్టుమా ఉపాయక్షమమ్ము బాల కొంతిట్టు మర్దింపు భండసుతుల అట్టుల ఆద్యల పూరించు నమ్మ లలిత. వహ వాయు మున్నగు పదాలతో హనుమంతుడు సాగర లంఘనాన్ని వర్ణించమన్నారు. చందురే మార్గమందున చారణలను వాయునందును నెంచిన పదమునగుర. శాత్రవాహవాగ్రణి మీర మిత్రు చట్టు లంక కుంగాలిపోయడి శంకగలిగే. కోవల్లి గారు ఎటువైపు ఉన్నారు? మీరు అడిగారు. భారతార్థంలో ఓకే భైమధ్వస్త ఘనోరువై ధరణిపై పంచత్వమందన్ కురుక్ష్మామాపాలుడు ఘాతకొండఖిల రాజన్యాన్వయ శ్రీలకున్ రోమోద్ధర్షముగా నృపాత్మజుల ఘోరోలోక దుష్టక్రియన్ తా మృత్యు ప్రభు త్రాడుకున్ బలినిడన్ ద్రౌణ్యుగ్రతన్ లీలమై. బ్రాహ్మణులింట్లో భోజనం పందిరు ఏర్పర్చి ఊరంతా పండుగయ్యే వేడి పకోడీలు వేసినప్పుడు చేపకన్నుల సుదతులు చూప నెనరు అంత తాంబూలములు వారి కప్పగించే. రెండు మెండు పండు మకర సంక్రాంతి మకరమునకు రెండు మార్తాండ కోర్కెలు పండునట్లు జేయు మండవగుచూ. హేయములు తొలంగు ఇష్టముండు ఇంపుండు మిగులును మెండుదానమీయ మిషురు ముందు. పూరి దోశ లాంటి పదాలు ఇచ్చి కాలుష్యం గురించి వర్ణించమన్నారు. పూరితమయ్యము జగము భూస్థితి భంగ రసాయనములన్ దూరగా బాధ్యతన్గొనగ దోసెడులొగ్గడివారు లేరు పొంగారును బాష్పములు కువలయాంగనకున్ కలుషమ్ము మీరగా ఆరయ చిత్తకంధి వడవాగ్నిగా రేగను దుర్నివార్యమై. ఇటు వచ్చారు. పృచ్ఛకుల గురించి పృచ్ఛకుల గురించి కాదు వర్ణన. చీమాదోమ గణపతి గురించి చెప్పమన్నారు. గణపతి గురించి చెప్పమన్నారు. చీమాదోమ లాంటి పదాలు వాడి రాస కలశాబ్ధివీచి మరందలహరి చరణనత దేవతారామ వృక్షవాటి భూతనాథ సభామధ్య పుణ్యపేటి గణపమూర్తి సదోమా ప్రకామహృష్టి. వెనకాల జీరో హీరో సారో లాంటి పదాలు ఇచ్చి రామాయణం గురించి చెప్పమన్నారు. సారోదార చరిత్రుడైన ధరణీ సమ్రాట్టు తద్రాజ్య వాజీరోహోత్సవ వేళ చేరే వనమున్ సీతా సమేతుండునై. హీరోదీర్ణము మానసంబు పితకున్ హే రామచంద్రార్య కన్నారోమమ్ములయంచు తత్ప్రజలు నానారీతులన్ వేడరే. యుగళము త్రిగళము సుగళం నిగళం సుగళంబై అవధాన త్రిగళంబై వెలిగే అష్టదిక్కులలోనన్ యుగళంబై ఉక్తిరి హత నిగళంబై సంస్కృతాంధ్ర నృత్యముదనరున్. హేమంతము పాలప్రతి వారు అడిగారు. హేమంతము నవకుసుమ శ్రీమంతము సరసభావ సీమోల్లంఘ శ్రీమంతము కవివర మేధామానిత వర్ణితం బుధారునిలోనన్. తర్వాత వారు భారతీయ సంస్కృతి వర్ణించమన్నారు.
ప్రాక్తమ వేదవాక్య బహుభాషిత సచ్చిదనంతమోదమై సూక్తి నిధానమై సిత యశోమయ నిర్మిత సచ్చరిత్రమై శక్తి విహీనమోని పరిషద్విలసత్ చతురస్ర దుర్గమై రక్తిని గూర్చు భారతము రాజిత సంస్కృతి ప్రభన్. సదరాన్ని వర్ణించమన్నారు. మణివిభూషణ గూర్చి వాంగ్మానినికిదే సరస గౌతమీశీకరశ్లక్ష్ణమగుచు భారతీదేవి సన్నిధి భాగ్యమిడగ సదన మదనంబుగా వెలుగు చదువరులకు. తర్వాత మేనకాదేవి పిల్లల్ని వదిలేసిన వాళ్ళని చూసామనుకుంటున్నారు. తపము భోగము సాకుగా తప్పుకొంటి తనియు పసిగందు పడవైచి తప్పుకొంటి అస్మదఘపూర్ణ మార్గముననుసరించి క్రూరమతులౌచు త్యజింత్రు కూనలైనా. పక్కవారు ప్రేయసికి ప్రేమలేఖ గురించి చెప్తున్నారు. మహిత సంప్రదాయం మును మరువనదియు నాదు మానసం మెరుగుచు నడుచున్నదియు చూపు మూల వెరకునో చూపలేకయున్న బ్రహ్మచర్యము నిల్పుమో మదంబ. వెంకటేశ్వర స్వామి తన భక్తుడు మృదు చుబుకంబున కొట్టిన ఎట్టి వ్రణపు మోహన సీమన్ తన భక్తునిపై గల దయ ఘన రూపంబ నగవెల్గు కప్పురమదివో. శాంతక్క విజ్ఞతయున్ నిస్తుల విద్యుల నేర్చున్ ప్రస్తుత మార్గంబు గ్రంథ పఠనము ధాత్రిన్. పుస్తక పఠనంబు ఇటు యోగమాయ గురించి చెప్పమను. సప్తమ గర్భమై వలస చక్రికి మారుగా బంధనమ్మునన్ ప్రాప్తము నీకు మృత్యుని భర్త్సన చేసెను కంసభూపతిన్ వ్యాప్తి నిజంద కాంతి త్రిదివౌకసులెల్లరు నంజలింపగా దృప్త నిశాచరోన్మథన తృప్తిగా చేరును నైజధామమున్. వారు రాలేదు, వారు ఇటుండాలా. కొప్పరపు కవులు భారతి ద్వైధాకృతి అయి వారల కొప్రంపు కవులు పద్యము విని ఆశీరక్షతలందించన్ నోరును పండంగనేను నుడివెద నుతులన్. తెలుగు భాష విశ్వంతు శాంతియు సౌఖ్యమున్వలయు సర్వజనముల మానసంబునన్ క్షాంతియు దాంతియన్ గలుగు క్షమాపతి కోటి ప్రభుత్వమందునన్ చెంతన జేరు లచ్చి ప్రవచించగా ఆంధ్ర సౌరభమ్ములాశాంతము నిండగా భువన హర్మ్యముపైన పతాకమెత్తడిన్. మధునాపంతుల వారి గురించి ఆంధ్ర చరిత్రము గల నీరంధంబగు శిల్పముని రసధాటిన్ ప్రత్యాంధ్రులత తెగడాడుచు ఆంధ్రుల వైభవము చాటు నఖిల జగతిలో. వెంకటేశ్వర స్వామి వెంకట నారసింహనుగ వీక్షమిమ్ము కలిప్రణాయక శంకర దేశికేంద్రునకు శాస్త్రవసూననకు దయార్ద్ర నీ అంకపు భద్రమిచ్చిదివి ఆర్తునిలన్నిక బ్రోధ భారమే శంకలు వీడి నీ చరణ సారసము శరణమ్ము జేరదన్. శరణమ్ము జేరదన్. భాసమూలం జిమ్ముచును విద్యాగంధ సమర్తిమం బంభరతతి ప్రీతారవిందముగా సద్య ప్రస్తుత సామరస్య కలన సామ్రాజ్యమును నిల్పగా వేద్యంపై రసికాగ్రశేఖరులన్ వేడంగ రాజిల్లెని. తర్వాత పంచాంగం భావింగలిడిమాననాదికములను భాగ్యంబు శాసించుచున్ ఆవిష్కారముతా యుగాదిగని సర్వాశీ ప్రధానార్థమై శైవం సౌవర్ణం బగు యోగ భారతి తిథి నక్షత్ర ప్రధానాంశమై శైవం ఘటించుగాతమనకు ఘటించుతన్మనకు పంచాంగమై ఈశతమినాంది అయిన తా శతమానమునై ధార్మిక దశ్యై దేశేశ్వర వర్ణంబై దేశలతం గల్గు మిగుల పెంపును కూడన్. వృశ్చికులు ఆటలాడుచుండు నాటగాండ్రం కూడి నాటగాండ్రం కూడి అటకలెక్కి చదువు భగులకు పెట్టెలోని పెట్టి
పెట్టెలోన పెట్టు ప్రియదర్శనం పెంచు మాయవీడుడయ్య భక్తులారా పంచముఖములను నిగమమై ఖరిభాసిన యోగరూఢయై సంచరణార్థమంచముని సంధ్యల భోగిశయాన పద్మభూ పంచముఖ స్వరూపముల బ్రహ్మహితార్థము మూర్తి దాల్చి తేజోంచిత వేదమాత ధవళంబుజ పీఠ నివిష్టగావుతై రోజు యుగ్మముల్ లగ్న మనోవినోన్ని లేచి ధరణిన్ బాలుల్ కృతుల్ సల్పగా ఆలాపంబుల కందనట్టు శుచము అంబార్తి వీక్షింపగా ఏలాగు యజమానులుందు రకట ఇష్టార్థ భోగములన్ నేలంగూలగ ముగ్ధజీవములు నిర్నిద్ర స్థితి క్లిన్నములై తర్వాత పృచ్ఛకులు పులులు సింహాలు అయితే భౌమ హర్యక్ష చిత్రక వ్యాఘ్రములను పృచ్ఛకాకృతులను చూచి భీతియేల దైవ సింహము వినదండ దీవనలిడ వైభవంబుగ గల్గు వైభవంబుగ ప్రహ్లాద భరితమతిని. విష్ణుమోహన్ గారు వారు చివరిలో గోదావరి ఇటువైపు మకర సంక్రమణము సూర్యుడు బాటసారి అయి సూర్యుండు పయనమయ్యే ధనువు విడనాడి శాంతుడై తనరుచుండే భార్య పుట్టింటి చలికత్తె పలకరింప ఆది నారాయణుండే నంబరమున. చివరిలో గోదావరి వేదంగా ఘోషించే గోదావరి ఉచ్చయిస్తుంగ తరంగనాదములు వేదోచ్చైశ్వరోద్దీప్తములు సచ్చిన్మూల తరంగితార్థములు స్వచ్ఛ శ్రీల రూపించి సంవిచ్చైతన్యము సంగి గాహిత జన ప్రేష్ఠ స్వరూపంబుగా ఇత్సల్దీర్చగ స్వర్గమేయగ బలం గౌతమీ ధారయే. తోడ నగడించు సూర్యుండు గ్రహణమందు క్షుధితు రాహువాప్తకాలు చూచి మెచ్చి గ్రసింప కబళింపబూనెను పతనముండు నెంత వారికైనా. బడికి పోవువాడు పనికిరాడు ఇటు ఓకే సోమోపమవదనుండగు రామ సహోదరుడు సల్పి రాససులీలన్ కామమునన్ బృందావన రాముడు పెండ్లాడ రాధ రమ్యతగాంచన్. పర్వము ధూర్వహుడౌచు శ్రాద్ధమున తూర్ణము పిండము దానమీయగా స్వర్విహగంబు పైత్రము కృపందరిజేరి వచించే ఇప్పుడే పర్వమటంచు పల్కినట పౌత్రుడు శ్రౌతుడు వానికంతటన్ పర్వము కాక ఉండెనని భానుడు చంద్రుని గూడి ఉండగా. బడికి పోవువాడు పనికిరాడు విద్య నుచిత రీతి వివరింప శాస్త్రంబు లేదా చదువు ఉచిత రీతి శాస్త్రంబు వివరింప. రెండు చెప్పాను కాబట్టి రెండు చెప్తున్నా. శాస్త్రంబు వివరింప రొక్కముగని చెప్ప లెక్కగాదు అర్థకాముడగుచు వ్యాపార దృష్టి రాబడికి పోవువాడు పనికిరాడు. కరిదాకిన వస్తువెల్ల కనుమరుగాయన్ హరుడు లయమ్మును భూనగ సరగుణ తచ్చక్తిదేవి సాహాయముడన్ దురతిక్రమ కాళిక శాంకరి తాకిన వస్తువల్ల కనుమరుగాయన్. అభయము నభమును నిండ గర్జనినాదము కాలపయోగ భీష్మతన్ సభనడుమన్ పదార్చక వచస్థితి రక్షణ సేయగా వడిన్. ప్రభవమునందినట్టి నరపంచముఖము మదీయ గోప్తయు అభయము కలిగియుండుటకు ఆధియు లేక సుహేతువౌ గదా. సీతమ పెండ్లి ఆడి మురి సంచితి కంఠుని గౌరిమచ్చగా ఆతద సత్కథావళుల నంగవంకున్ వివరించుచుండ మాంధాత్ర మహీక్షిదంవయ సుధాకరుడౌ రఘురామమూర్తి మున్శీతమగమ్మునందు వివశీకృత మోదిత చిత్తవృత్తిమై సీతమా పెండ్లి ఆడి మురి సంచితి కంఠుని గౌరిమచ్చగా. మృదువచనంబు
మృదువచనం కథనరిరం సువులు దురిత కర్మ నిరంతరులై చలంగగా మదన ముఖాతురుత్వమున మానస నిగ్రహ వీత రీతిలో కదలుచునుండవారలను కమ్మని మాటల గెల్వ సాధ్యమే మృదుగుహాషణం ఎప్పుడు మేలును గూర్చదు చూడధాత్రిలో వరి నీటంతానమాడ పాపము పోవున్ గురుతర వేదస్వనముల తరగల వినిపించునట్టి దైవధుని మనోహర తీరయైన గోదావరి నీటంతానమాడ పాపమున్ ప్రజ్ఞాభిజ్ఞ శతావధానులనగా పాశ్చాత్య విద్వాంసులే సుజ్ఞానమును పొందవచ్చు గురువులు సూచింప పాఠింపగా అజ్ఞానమును వీడవచ్చునట శ్రద్ధాసక్తులను నేర్వగా ప్రజ్ఞానంబది బ్రహ్మయంచు నిరుగున్ పద్యార్థ విద్యార్థులై ప్రజ్ఞాభిజ్ఞ శతావధానులనగా పాశ్చాత్య విద్వాంసులే. సన్యసించిన వానికి సంతుగలిగే పిల్లలున్నను గల్గును వెతలటంచు అంచు పిల్లలున్నను కల్గును బహుళ వెతలు గల్గును బహుళ రీతి అనుచు నొల్లకమును ద్వితీయాశ్రముండు స్వర్గకాముడై ప్రజగోరి శంకలల్ల సన్యసించిన వానికి సంతుగలిగే పులిని మృంగుచున్న ఎలుకగనుమ కలిసి అరుగు మీద పులిమేకలాడగా పప్పులుంచిన జట వ్యాఘ్రములుగా రాత్రివాని వీడ ప్రభసాన క్షుధతోడ ఎలుక మృంగుచున్న పిల్లిగనుమా ప్రత్నవచ ప్రతానమును వైదిక వర్యులు పల్కుచుండ నిర్యత్న విభిన్న వైరి నగరావళులైన భటాగ్రులుండగా రత్నసుగర్భనేల బహురాజ నమస్యుడు కృష్ణరాయడే రత్నములంగటన్ నిచట రాసిగపోసిరదేమి చిత్రమో రసహీనంబగు పద్యము సుకవితా రాజ్యము పాలించడిన్ పసగల్గన్ సదలంకృతి స్ఫురణ శుంభధ్వన్యమోగంబుగా దశలం కీర్తి గడించునట్లుగా సముద్దిష్టార్థలాభంబుగా ప్రసరింపంబడు కావ్య పంకరుహ దివ్యామూల ముప్పొంగ నీరసహీనంబగు పద్యము తర్వాత ఇక్కడ మీరు పిండిలిలోన మెండుగ పల్ కుటుంబముల మేలును గోరి వివాహమాడగా పండుగసేయ స్వీయ పితృపాలనమున్ పునరించ ధర్మము దండుగ విత్త నిగ్రహము దండుగ శ్రోత్రియ భిన్న కర్మముల్ పెండిలిలోన కట్నమును పేరిట ద్రవ్యముగోర ధర్మమా వరవనకాల చలపతి అల్లుడై తనరే శైలపతి విభవము నీదెగా మలలకు రేడు పార్వతిని మన్నన సేయుచు నింట పెంచగా కలికిను సంగ శంభునకు కాలగలుండు ఫణీంద్రహార సంకలితుడు భస్మలిప్తుడు జగన్మయమూర్తి విభుండు రాజతా చలపతి అల్లుడై తనరే శైలపతి విభవము నీదెగా కప్పయలుంగు పామనుచు కానగనేతిని మోసపోయితిన్ ముప్పున మాయ జూదమున ముష్కర సోదరులేల రాజ్యమున్ గొప్ప సిరిన్ త్యజించి వనకూటమి చేరెను ధర్మరాజు తానప్పుడు చిత్తమందు వ్యధనంది తలంచను స్వీయ దుస్థితిన్ కప్పయలుంగు పామనుచు కానగనైతిని మోసపోయితిన్ నతపదులు వంగబీర బెండ దోస గోదావరి వర్ణన వమ్ము కావంగ వచ్చిన మాతవమ్మ పావనంబీరసోన్నత దేవతటిని మున్గినంత తాపం బెండు భూతలమున దోసములు గుల్చువా కామ ధుక్కువమ్మ. భారతార్థమున సీతాకైక మొదలగు పదాలనిచ్చారు. ధరణి నర్జునుడేకైక ధన్విజోడ వాలి తత్కేతనమ్మున వాసికెక్క విదురు దాసీతనయు నీతి కుదుటబరచ భయమహాబ్ధితారణమందు పాండుసుతులు
తర్వాత మహాదేవ మణి, ధూళిపాల మహాదేవ ఇచ్చి అవధానాన్ని వర్ణించమన్నారు. ధూళిరేగంగ పృచ్ఛక పాళియడుగా తెలుగు దేవభాషను గూడి తేనెలొలుక కీర్తి నేపాలమును దాక కేళి సల్పు ఆదిమ శతావధాన మహాసవమున. నూత్రవధు గురించి కాణాబేడ పైసా మొదలగు పదాలు. ఆంచె తలబ్రాలు పతితలపై సలజ్జ ఇడను సద్ధవనాంతరం వేడడుగులు నగుచు మాంగళ్యధారణానందమందు సాన వదనంబు రాకా నిశాకరంబు. నరసింహస్వామి గురించి చెప్పన్నారు. పాప పీప మున్నగు పదాలతో వక్షశ్చమూరాము వక్షమిలను పూడ్చి చింత శతీరామ ముఖ్యులకును భాగవత సమాజోత్తము పాపగాచే హరిగ సత్కృపావాపి పరాత్మ చక్రీ. ఆజ్యం బూరెలు వంట గురించి చెప్పారు. హస్తగతమైన బూరెలో నాజ్యమిడగా చిత్తముప్పొంగ జఠరాగ్ని చిందులేయ కందమూలములని ఘనబుభుక్ష స్వాతిశయమునత నిసిరి అది దులల్లా. 2 అక్షరాలు మమ గగరిరి సస మమతలు పొంగగ మదిలో కమనీయు విహంగగమును కమ్మని ఆటల్ సుమశస్త్రారి రిరంసత నుమకున్ వర్ణించే రససమున్నత రీతిన్. వీరు అడిగింది అమ్మవారి గురించి చెప్పమన్నారు. విత్తము చిత్తము ఉన్నగు చిత్తములోన గొల్తు శృతిశీర్ష విహారిణి ప్రత్యగాత్మ సంవిత్తరణి ప్రభన్ సుఖ వివిస్ఫుట భావ పయోధి కౌముదిన్ విత్త నిరీహవందితను ప్రీత సరోరుహ గర్భ వక్త్ర సంపత్తిని శారదాంబికను బాగుగా పొత్తములేను దేవతన్. వారు లేరు ఇక్కడ. వారు అడిగింది శారద సిగ్గెగ్గు భారతార్థం చెప్పమన్నారు. ఎగ్గును పొందిన వారల నెగ్గుదురణమ్మునందు నీతి బలముచే సిగ్గును వీడున కలుపెం ఎగ్గము చందున్ ధరన్ వృషేతర బుద్ధిన్. దిగ్గజం పగ్గజం దిగ్గజాగ్ర సుందరకాండ. దిగ్గజంబులీల్గగ హుంకృతిం ధ్వనించి ఇగ్గజమ్మును పోలు కపీశ్వరుండు అగ్గజాశ్వాదియుక్తులవు అసురవరుల తృంచ రూప గజానన రూపమనగా పగ్గజము. కర్తనమాచరించరట కమ్మని రాష్ట్ర పరిస్థితులు. కర్తనమాచరించరట కమ్మని భాషను మాధ్యమంబులన్ భర్తలోచును త్రిధా విభజించి రాజధానినే వార్తలు మారుమ్రోగినవి పత్రికలందున వాడవాడ భూభర్తల నిన్ను వేళ మతివాడు భారత రాజ్య పౌరుడా. ఇటువైపు ఉల్లిపాయ నువ్వు వస్తానంటే సంస్కృతంలో దింపారు నన్ను. సోవత్యన్వహమిత్తమార్య పితృవద్ దుష్కర్మ ఘాతీ హరి దేవస్థానుపతిష్ఠతంచు నిడివెన్ దీర్ఘాయురాశిస్సుతో శ్రీ వాసిష్ఠ మహర్షి రాముడు వచించన్ మీరలంటే మరల్తావంట నతులంచు సీతకరమంతాభోని సంతుష్టుడై. దీప్తి ప్రజ్ఞ వచ్చి సాధించడం గురించి చెప్పమన్నారు. సుప్తిన్ వీడుచు ధీ సందీప్తిని పూనంగవలయు దేహస్థిరతన్ జ్ఞప్తిని శాస్త్రమును నిలపి ప్రాప్తిని చేయంగవలయు ఫల సమృద్ధిన్. ఉల్లిపాయ గురించి చెప్పమన్నారు. సినిమా నటినిమణుల పేర్లు వాడే నటిని పరులు విప్పంగ శ్రీదేవి సరసిజంబు అనేది 2వ పాదము. ఆసమంతమ్ము కొని తిన అశ్రువులుగా పరులు విప్పంగ శ్రీదేవి సరసిజంబు పాక షడ్రస సావిత్రి ప్రసిద్ధ కీర్తి ఉల్లి సౌందర్యముల్లక నుండగలమే.
అటువైపు రాముడు రాముడు అత్త మామ వదిన మున్నగు పదాలు ఇచ్చారు. దేవ దినమణ వంశీయ దీప్త చంద్ర అత్తమస్సుల పోక అర్పునాత్మచంద్ర అన్న కీర్తనల్ సల్పు తపోద్భగతుల సాకే ఏక రామా మనుశ్చంద్రుడంతా. దండిని కొట్టు తిట్టు లలితాదేవి దండిని కొట్టు మరులను చండశక్తి శ్యామల పెట్టుమ ఉపాయక్షమమ్ము బాల కొంతిట్టు మర్దింపు భండసుతుల అట్టుల ఆద్యల పూరించు నమ్మ లలిత. వహ వాయు మున్నగు పదాలతో హనుమంతుడు సాగర లంఘనాన్ని వర్ణించమన్నారు. చందురే మార్గమందున చారణలను వాయునందును నెంచిన పదమున గుర శాత్రవాహవాగ్రణి మీర మిత్రు చట్టు లంక కుంగాలిపోయడి శంకగలిగే. కోహ్లీ గారు ఎటువైపు ఉన్నారు? ఓ మీరు అడిగారు. భారతార్థంలో ఓకే భైమధ్వస్త ఘనోరువై ధరణిపై పంచత్వమందన్ కురుక్ష్మామాపాలుడు ఘాతకొండఖిల రాజన్యాన్వయ శ్రీలకున్ రోమోద్ధర్షముగా నృపాత్మజుల ఘోరోలుక దుష్టక్రియన్ తా మృత్యు ప్రభు త్రాడుకున్ బలినిడన్ ద్రౌణ్యుగ్రతన్ లీలమై. బ్రాహ్మణులింట్లో భోజనం పందిరు ఏర్పరిచి ఊరంతా పండుగయ్యే వేడి పకోడీలు వేసినప్పుడు చేపకన్నుల సుదతులు చూప నెనరు అంత తాంబూలములు వారి కప్పగించే. రెండు మెండు పండు మకర సంక్రాంతి మకరమునకు రెండు మార్తాండ కోర్కెలు పండునట్లు జేయు మండవగుచు హేయములు తొలంగు ఇష్టముండు ఇంపుండు మిగులును మెండుదానమీయ మిహురు ముందు. పూరి దోశ లాంటి పదాలు ఇచ్చి కాలుష్యం గురించి వర్ణించమన్నారు. పూరితమయ్యము జగము భూస్థితి భంగ రసాయనములన్ దూరగా బాధ్యతన్గొనగ దోసెడులొగ్గడివారు లేరు పొంగారను బాష్పముల్ కువలయాంగనకున్ కలుషమ్ము మీరగా ఆరయ చిత్తకంధి వడవాగ్నిగా రేగెను దుర్నివార్యమయే. ఇటు వచ్చారు. పృచ్ఛకుల గురించి పృచ్ఛకుల గురించి కాదు వర్ణన. చీమాదోమ గణపతి గురించి చెప్పమన్నారు. గణపతి గురించి చెప్పమన్నారు. చీమాదోమ లాంటి పదాలు వాడి రాస కలశాబ్ధివీచి మరందలహరి చరణనత దేవతారామ వృక్షవాటి భూతనాథ సభా మధ్య పుణ్యపేటి గణపమూర్తి సదోమా ప్రకామహృష్టి. వెనకాల జీరో హీరో సారో లాంటి పదాలు ఇచ్చి రామాయణం గురించి చెప్పమన్నారు. సారోదార చరిత్రుడైన ధరణీ సమ్రాట్టు తద్రాజ్య వాజీరోహోత్సవ వేళ చేరే వనమున్ సీతా సమేతుండునై హీరోదీర్ణము మానసంబు పితకున్ హే రామచంద్రార్య కన్నారోమమ్ములయంచు తత్ప్రజలు నానారీతులన్ వేడరే. యుగళము త్రిగళము సుగళం నిగళం సుగళంబై అవధాన త్రిగళంబై వెలిగే అష్టదిక్కులలోనన్ యుగళంబై ఉక్తిరి హత నిగళంబై సంస్కృతాంధ్ర నృత్యముదనరున్. హేమంతము పాలప్రతి వారు అడిగారు. హేమంతమునవ కుసుమ శ్రీమంతము సరసభావ సీమోల్లంఘ శ్రీమంతము కవివర మేధామానిత వర్ణితం ఉదారుణిలోనన్. తర్వాత వారు భారతీయ సంస్కృతి వర్ణించమన్నారు. ప్రాక్తన వేదవాక్య బహుభాషిత సచ్చిదనంతమోదమై సూక్తి నిధానమై సిత యశోమయ నిర్మిత సచ్చరిత్రమై శక్తి విహీనమోని పరిషద్విలసత్ చతురస్ర దుర్గమై రక్తిని గూర్చు భారతము రాజిత సంస్కృతి ప్రభన్. సదరాన్ని వర్ణించమన్నారు. మణివిభూషణ గూర్చి వాంగ్మానినికిదే
సరస గౌతమీశీకరశ్లక్ష్ణమగుచు భారతీదేవి సన్నిధి భాగ్యమిడగ సదన మదనంబుగా వెలుగు చదువరులకు. తర్వాత మేనకాదేవి పిల్లల్ని వదిలేసిన వాళ్ళని చూసామనుకుంటున్నారు. తపము భోగము సాకుగా తప్పుకొంటి తనియు పసిగందు పడవైచి తప్పుకొంటి అస్మదఘపూర్ణ మార్గముననుసరించి క్రూరమతులౌచు త్యజింత్రు కూనలైనా. పక్కవారు ప్రేయసికి ప్రేమలేఖ గురించి చెప్తున్నారు. మహిత సంప్రదాయం మును మరువనదియు నాదు మానసంబెరుగుచు నడుచున్నదియు చూపు మోమూల దొరకును చూపలేకయున్న బ్రహ్మచర్యము నిల్పు మోమదంబ. వెంకటేశ్వర స్వామి తన భక్తుడు మృదు చుబుకంబున కొట్టిన ఎట్టి వ్రణపు మోహన సీమన్ తన భక్తునిపై గల దయ ఘన రూపమ్మ నగ వెలుగు కప్పురమదివో. శాంతక్క విజ్ఞతయున్ నిస్తుల విద్యుల నేర్చున్ ప్రస్తుత మార్గంబు గ్రంథ పఠనము ధాత్రిన్. పుస్తక పఠనంబు ఇటు యోగమాయ గురించి చెప్పమను. సప్తమ గర్భమై వలసే చక్రికి మారుగా బంధనమ్మునన్ ప్రాప్తము నీకు మృత్యుని భర్త్సన చేసెను కంసభూపతిన్ వ్యాప్తిని జంద కాంతి త్రిదివౌకసులెల్లరు నంజలింపగా దృప్త నిశాచరోన్మథన తృప్తిగా చేరను నైజధామమున్. వారు రాలేదు, వారు ఇటుండాలా. కొప్పరపు కవులు భారతి ద్వైధాకృతి అయి వారల కొప్రంపు కవులు పద్యము విని ఆశీరక్షతలందించన్ నోరును పండంగనేను నుడివెద నుతులన్. తెలుగు భాష విశ్వంతో శాంతియు సౌఖ్యముంగలయు సర్వజనముల మానసంబునన్ క్షాంతియు దాంతియన్ గలుగు క్షమాపతి కోటి ప్రభుత్వమందునన్ చెంతన జేరు లచ్చి ప్రవచించగా ఆంధ్ర సౌరభమ్ముల ఆశాంతము నిండగా భువన హర్మ్యము పైన పతాకమెత్తడిన్. మధునాపంతుల వారి గురించి ఆంధ్ర చరిత్రము గల నీరంధంబగు శిల్పముని రసధాటిన్ ప్రత్యాంధ్రులత తెగడాడుచు ఆంధ్రుల వైభవము చాటు నఖిల జగతిలో. వెంకటేశ్వర స్వామి వెంకట నారసింహనుగ వీక్షణిమ్ము కలిప్రణాయక శంకర దేశికేంద్రునకు శాత్రవసూననకు దయార్ద్ర నీ అంకపు భద్రమిచ్చిదివి ఆర్తునిలన్నిక బ్రోధ భారమే శంకలు వీడి నీ చరణ సారసమును శరణమ్ము చేరజన్. లేచి ధరణిన్ బాలుల్ కృతుల్ సల్పగా ఆలాపంబుల కందనట్టి శుచమో అంబార్తి వీక్షింపగా ఏలాగు యజమానులుందు రకట ఇష్టార్థ భోగములన్ నేలంగూలగ ముగ్ధ జీవములు నిర్నిద్ర స్థితి క్లిన్నులై. తర్వాత పృచ్ఛకులు పులులు సింహాలు అయితే భౌమ హర్యక్ష చిత్రక వ్యాఘ్రములను పృచ్ఛకాకృతులను చూచి భీతియేల దైవ సింహము వినదండ దీవెనలిడ వైభవంబుగ ప్రహ్లాద భరితమతిని. గారు వారు చివరిలో గోదావరి ఇటువైపు మకర సంక్రమణం సూర్యుడు బాటసారి అయి సూర్యుండు పయనమయ్యే ధను విడనాడి శాంతుడై తనరుచుండే భార్య పుట్టింటి చలికెత్తె పలకరింప ఆది నారాయణుండే నంబరమున. చివరిలో గోదావరి వేదంగా ఘోషించే గోదావరి ఉచ్చయిస్తుంగ తరంగనాదములు వేదోచ్చైస్వరోద్దీప్తములు సచ్చిన్మూల తరంగితార్థములు స్వచ్ఛ శ్రీల రూపించి సంవిచ్చైతన్యము సంగి గాహిత జన ప్రేష్ఠ స్వరూపంబుగా ఇత్సల్దీర్చగ స్వర్గమేయగ బలం గౌతమీ ధారయే.
దర్శనం